గారు. రమేష్ గారు చెప్పండి మేడం. ఎస్ సార్, మీరు పోర్టర్కి కాల్ చేశారు కదా సార్, 7:49 ఒక ఆర్డర్ ఉంది, మీరు కంప్లీట్ చేశారు. అవును మేడం. యాడ్ అవ్వలేదని మీరు కంప్లైంట్ రైజ్ చేశారు. సుభాష్ నగర్ జిన్మెట్ల పికప్ అండ్ డ్రాప్ వచ్చేసి నందిగామ సార్. అవును మేడం, ఇప్పటి వరకు వెయిటింగ్ టైం యాడ్ అవ్వాలి మేడం. ఈ టైం ఇప్పుడు మీరు కాల్ చేసింది కదా, ఈ టైం వరకు వెయిటింగ్ టైం యాడ్ అవ్వాలి. ఇప్పటి వరకు వెయిటింగ్ టైం అనేది మీకు యాడ్ అవ్వలేదు సార్. ఐమ్ రియల్లీ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ప్రాబ్లం అన్నది ఇప్పటి వరకు అట్లే ఉన్నది కదా మేడం, వేరే బుకింగ్ తీసుకోలేదు, వేరే డ్రాప్కి వెళ్ళలేదు. ఈ టైం వరకు వెయిటింగ్ టైం యాడ్ అవ్వాలి, అమౌంట్ ఇప్పియాల బాధ్యత మీదే. బట్ కానీ సార్ ఇక్కడ కస్టమర్ లేడు, కస్టమర్ వెళ్ళిపోయింది సికట్ అయిందని, ఆ అమౌంట్ కూడా మీరే ఇప్పియాలి మేడం. ఇది అమౌంట్ ఏదైతే చూపిస్తుందో ఇది మీకు కరెక్ట్గానే చూపిస్తుంది కదా సార్. ఇదైతే ఫిక్స్డ్ ఆర్డర్, ఇక్కడైతే మీకు ఎర్రర్ కూడా ఏం లేదు. ఏదైనా వెయిటింగ్ టైం ఉంటే అది ఆటోమేటిక్గా ట్రిప్ అయిన తర్వాత మీకు అప్డేట్ అవుతుంది సార్. సో ఇది అమౌంట్ వచ్చేసి మీకు ఇక్కడ 2010 రూపీస్ పేమెంట్ చూపిస్తుంది సార్. మేడం నా దగ్గర వెయిటింగ్ టైం స్క్రీన్ షాట్ ఉంది. వెయిటింగ్ టైం కూడా ఎక్కువ చేశారు, స్క్రీన్ షాట్ కూడా ఉంది. బట్ అది మీకు వెయిటింగ్ ఛార్జెస్ అప్డేట్ అవ్వాలి అంటే ఎంతసేపు వెయిట్ చేసామంటున్నారు ప్లీజ్ చెప్పండి. మేడం ఇప్పటి వరకు చూడండి 9:45 కదా, 25 నిమిషాలు, 9:25. అయితే నేను కాల్ చేసింది, పోటారు కాల్ చేసింది. మీరు ఆర్డర్లో సార్, ఆర్డర్లు ఇప్పుడు మీరు ట్రిప్ కంప్లీట్ ఆర్డర్ సంబంధం లేదు మేడం, మీరు కాల్ ఇప్పటి వరకు చేసిండ్రు కదా. కస్టమర్ గురించి నేను పైసల గురించి ఇప్పటి వరకు వెయిట్ చేసినాడా, వేరే బుకింగ్ చేయలేదు. నాకు అయితే టైం విలువ ఉందా లేదా, వాల్యూ ఉందా లేదా? వాల్యూ ఉంటుంది సార్. బట్ మరి మేడం అసలు నా 8 ఫీట్ వెహికల్కి ఎన్ని నిమిషాలు ఫ్రీ టైం మేడం? ఒక్క నిమిషం సార్, ఇది ఆర్డర్ వచ్చేసి నేను చెక్ చేస్తాను. చెక్ చేయండి, ఎన్ని నిమిషాలు ఫ్రీ ఇస్తారు? ఇది అవుట్ స్టేషన్ ఆర్డర్ కదా సార్. సో అవుట్ స్టేషన్ చెప్పండి. 150 మినిట్స్ ఉంటుంది సార్, 150 నిమిషాలు ఫ్రీ టైం ఉంటుంది సార్. మేడం అన్ని నిమిషాలు ఇస్తే మాకు జర్నీకి ఎంత టైం కేటాయించాలి? ఆడ పోయి 150 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత వెయిటింగ్ టైం కూడా సరిగా యాడ్ చేయలేరు. అంటే మాకు 24 గంటలు అవుట్ స్టేషన్ పోతే అమౌంట్ మిగులుతాయా మేడం మాకు అసలు? ఇప్పుడు నేను ఆడికెళ్ళి ఇంటికి వెళ్ళాలి మేడం, ఆడికెళ్ళి బుకింగ్ ఇస్తారా మీరు? అంటే మీకు చెప్పింది నాకు అర్థమవుతుంది సార్. బట్ కానీ ఇది అవుట్ స్టేషన్ ఆర్డర్ కాబట్టి మీకు ఇది 150 మినిట్స్ అనేది ఫ్రీ టైం అనేది కస్టమర్కి లోడింగ్కి అన్లోడింగ్కి ఉంటుంది సార్. అది కాకుండా మీరు ఎక్కువ వెయిట్ చేస్తే ఆ వెయిటింగ్ టైం అనేది మీకు క్యాల్కులేట్ అవుతుంది సార్. అది క్యాల్కులేట్ అవ్వలేదు, అదొకటి రాంగ్. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేడం, అవుట్ స్టేషన్ నేను ఆనే చేయలేదు. నాకు అవుట్ స్టేషన్ ఎట్లా అలొకేషన్ చేస్తారు? మీ ఇష్టమేనా? ఇక నేను ఆన్ చేసినా మేడం, ఒకసారి చూడండి. నా వెహికల్ మీద నేను అవుట్ స్టేషన్ ఆన్ చేసుకున్నా బటన్. ఎస్ సార్, యాక్టివ్లోనే ఉంది కదా సార్, అవుట్ స్టేషన్ బటన్ అనేది మీరు యాక్టివ్లోనే ఉంది సార్. మేడం మరి మీరు అందులో ఎందుకు ఇచ్చిండ్రు ఆప్షన్? అవుట్ స్టేషన్ పోనీకే ఆన్ చేసుకుంటేనే అవుట్ స్టేషన్ పడతాయి, ఆఫ్లో ఉంటే పడేయని. ఇప్పుడు ఆఫ్లైన్లో ఉన్నా బుకింగ్ వేయండి చూద్దాం. నాకు ఆఫ్లైన్లో ఉన్నా ఆన్లైన్లో ఉన్నాను. మీరు ప్రెసెంట్ ఆఫ్లో ఉన్నారు సార్, కానీ అవుట్ స్టేషన్ అనేది మీరు ఆన్ చేసి పెట్టారు సార్. టౌల్ ఏదైతే మీకు ఉందో అది మీకు ఇక్కడ యాక్టివ్లో చూపిస్తుంది సార్. అందువల్ల మీకు అవుట్ స్టేషన్ ఆర్డర్స్ అనేవి మీకు వచ్చినాయి సార్. మేడం నేను అవుట్ స్టేషన్ ఆప్షన్ అందులో నేను తీసుకున్నా, ఓకే వాస్తవమే, కాదంటలే. కానీ నేను అవుట్ స్టేషన్ వెళ్ళాలనుకున్నప్పుడు ఆ బటన్ ఆన్ చేసుకుని ఎట్లయితే ఆన్లైన్లోకి వస్తానో సేమ్ అవుట్ స్టేషన్ కూడా ఆన్లైన్ రావడానికి ఆప్షన్ ఉంది కదా, మీరు ఇచ్చిండ్రు కదా బటన్. ఇయ్యలేదా? మరి ఎందుకు మేడం? నాకు స్క్రీన్ షాట్ ఉంది. ఒకసారి మీరు ఏమంటారు, నా డెస్క్ ఇది ఫోన్ది స్క్రీన్ షేర్ చేస్తా. మీరు ఆ సిస్టమ్ ఉందా మీకు, అప్లికేషన్ అట్లా? మరి ఎందుకు మేడం మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు? ఆప్షన్ అసలు ఫోన్ యాప్ అని ఆన్ చేసుకొని చూడండి. నేను ఆన్లైన్ వెళ్ళాలా లేదా అనేది నా ఇష్టం కదా, ఆ ఇష్టాన్ని బట్టి పెట్టుకున్నాను. నేను అవుట్ స్టేషన్ ఇచ్చిండ్రు, అవుట్ స్టేషన్ ఇచ్చినాక వెయిటింగ్ టైం యాడ్ అవ్వలేదు. ఈ వెయిటింగ్ టైం కోసం ఇప్పుడు కాల్ చేసింది, ఇప్పటి వరకు వెయిటింగ్ టైం యాడ్ చేసి ఇవ్వాలి. మొత్తం టోటల్ కలిసి చూడండి మేడం, 20 అంటే 150 మినిట్స్ ఇచ్చి పెట్టాలంటున్నారు ఫ్రీ టైము. అవుట్ స్టేషన్ అయితే 1:57 మనకి వెయిటింగ్ టైం. అవుట్ స్టేషన్ 150 మినిట్స్ ఎందుకు మేడం? రీజన్ చెప్పారా నాకు ఒకసారి?
ఇది కంపెనీ మన నుంచి జర్నీకి వాల్యూ లేదు, మీకు దీనికి మాత్రమే కాదు, వాల్యూ లేదు. పార్ట్నర్స్ ఎవరికైనా అవుట్ స్టేషన్ ఆర్డర్స్ అనేవి ఇదేమో ఉంటాయి. టోటల్ అమౌంట్. ఇంతసేపు వెయిట్ చేస్తే ఇంత టైం ఒక డ్రాప్ కేటాయిస్తే మనం సంపాదించిన అమౌంట్ ఇది. ఉంటుంది సార్. అవుట్ స్టేషన్ వెళ్తే 10 కిలోమీటర్లకు ఖాళీ 10-15 నిమిషాలు వెళ్ళిపోతాం. అదే సిటీలో అయితే గంట కూడా పడుతుంది మేడం, తెలుసా మీకు ట్రాఫిక్ లో. మరి ఆ గంటలో ½ అవర్ పట్టే టైం ½ మాకు ఎవరు కట్టిస్తారు? రోజు క్లియర్ చేసిన అమౌంట్ ఇది. ఎవరు కట్టిస్తారు మేడం? కస్టమర్ కట్టిస్తుందా, పోర్టర్ కట్టిస్తుందా? మాకు ఎందుకు మేడం మా జీవితాలతో ఇట్లా ఆడుకుంటున్నారు? మేమంటే మీకు లెక్కలేదు కదా మేడం, అంటే పోర్టర్లో నడిపేటోళ్ళం, ఆ డ్రైవర్ మనుషుల కిందికి కాదు, లెక్కలే లేదు. మేము కంప్లైంట్ ఇచ్చినా లెక్క లేదు. ఇప్పుడు ఆ మేడం కాల్ చేస్తాడు, కస్టమర్ వెళ్ళిపోయింది, నాకు ఇప్పుడు అమౌంట్ ఎవరు ఇస్తారు? కరెక్ట్ రీజన్ కావాలా, అమౌంట్ కావాలి నాకు వెయిటింగ్ టైం. ఇక్కడ అమౌంట్ అనేది 2010 రూపీస్ చూపిస్తున్నారు. ఈ అమౌంట్ మీరు కలెక్ట్ చేసుకున్నారా కస్టమర్ నుంచి? అది ఇచ్చిండు మేడం, నాకు అప్డేట్ కానప్పుడు నేను ఎట్లా ఇస్తా, నేను ఇయ్యను అంటున్నాడు కస్టమర్. బాగా చెప్తా, ఏం మాట్లాడతాం ఇక. 2010 రూపాయలు ఇచ్చిండు ఆయన. సార్ ఒక్క నిమిషం లైన్ లో ఉంది సార్. యాక్చువల్లీ మీరు ట్రిప్ అనేది స్టార్ట్ లొకేషన్ కి వెళ్ళారు 2:33కి, స్టార్ట్ చేశారు సాయంత్రం 4:22 ట్రిప్ ఎండ్ అయింది మీకు 7:41 నిమిషాలకు ఎండ్ అయిపోయింది. పికప్ పాయింట్ లో ఎన్ని నిమిషాలు వెయిట్ చేసి మీరు 2:33 నిమిషాలకి వెళ్తే అక్కడ నుంచి 4:22 వరకు మీరు పికప్ లో ఉన్నారు సార్. కస్టమర్ కూడా 2 గంటలు అయిపోయింది కదా, అయినా మనం క్యాన్సిల్ చేస్తే కంప్లీషన్ స్కోర్ అనేది మీకు ఫ్రీ టైం సస్పెండ్ చేస్తాం. ఇన్ని రకాల బాధలు పడుతున్నాం మనం పోర్టర్ వల్ల. డ్రాప్ దగ్గర అయినా మీకు మనం వెయిటింగ్ టైం పట్టేసుకుంటాం. అన్నారు. సో డ్రాప్ ఏం వచ్చేసి చేయాలో మీరు చెప్పండి. 6:54కి మీరు డ్రాప్ వచ్చారు. అండ్ ఇప్పుడు ఆటో నుంచి కంప్లీట్ అయిన తర్వాత 7:41కి కంప్లీట్ అయింది. ఇది ఒక్క నిమిషం లైన్ లో ఉంది సార్, నేను కస్టమర్ కి కాన్ఫరెన్స్ కాల్ తీసుకుంటాను, వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసుకుంటారు. ఒక్క నిమిషం లైన్. అది ఆయన ఎత్తాడు మేడం, ఆయనకు సీరియస్ మనిషి ఉన్నాడు, మీరు తిడతాడు, ఆయన వడుతాడు అనవసరంగా. ఇంకోటి క్లియర్ గా చెప్తాడు, ఇట్లా కాల్ చేసి అప్డేట్ చేయమనడము ఎంతవరకు సంబంధించాం మేడం? సిస్టమ్ అన్ని అప్డేట్ పెట్టమంటారు, మీ టైం బెస్ట్, మా టైం బెస్ట్. ఒక్క నిమిషం లైన్ ఉంటుంది ప్లీజ్, ఎందుకంటే మీరైతే మాకు ప్రాసెస్ ఉంది, దాని ప్రకారం మేము కస్టమర్ కి కాల్ చేయాలి. ఒక్క నిమిషం లైన్ ఉంటుంది. ఇప్పుడు అవసరం లేదు మేడం, కస్టమర్ తో కాల్ చేస్తాడు, అవసరం లేదు, అని ఇయ్యడు. ఓవర్ లోడ్ వేసిండు తెలుసా, ఓవర్ హైట్ వేసిండు. దానికి ఎక్కువ అడిగితే నేను ఎందుకు ఇస్తా, పోర్టర్ వాళ్ళకి మాట్లాడా అంటాడు. పోర్టర్ వాళ్ళకి ఫోన్ చేస్తే క్యాన్సిల్ చేస్తే నా కంప్లీషన్ స్కోర్ పడిపోతున్నాడు. ఎంతున్నా చూడండి మేడం ఒకసారి, అసలు నాదేమన్నా మిస్టేక్ ఉందా ఆడ, నాది కంప్లీషన్ స్కోర్ అంతా పడిపోనికి? నేను దొంగతనం చేసినా మేడం, ఏం అడ్డర్ చేసినా నేను? ఎవరినన్నా ఎవరి దగ్గర నేను అప్పు చేసి ముంచినా? నేను ఒకరి దగ్గర అప్పు చేసి నాన్న మాటలు వాడుకుంటా 10 లక్షల బండి తెచ్చుకొని రోడ్డు మీదకి వస్తే డే మొత్తం 24 గంటలు కష్టపడితే 1000 రూపాయలు తీసుకోవట్లేదు మేడం ఇంటికి. 10 లక్షల బండిని పెట్టుకొని నేను అప్పెట్లా తీరవాలి చెప్పండి మీరు? అప్పెట్లా తీరవాలి నేను? సార్ లైన్ లో ఉన్నారు, పెద్ద కస్టమర్ కాల్ లిస్ట్ చేయట్లేదు సార్, బట్ కానీ మీకు ఏదైతే అమౌంట్ అప్డేట్ అవుతుందో అది అప్డేట్ చేస్తున్నాను. ఒక నిమిషం. అప్డేట్ అయితే పైసలు ఎవరు ఇస్తారు మేడం, నాకు అది చెప్పండి. అప్డేట్ చేయొద్దు నాకు ఇప్పుడు, నేను ఇది పైసలు ఇస్తేనే అప్డేట్ చేయండి. ఇప్పుడు అప్డేట్ చేసినాక నాకు అమౌంట్ రాకపోతే నేనైతే కన్సూమర్ కోర్టుకి వెళ్తా, 100% వెళ్తా నేను. ఎందుకంటే లేదంటే నేను ఉరి పోసుకొని వచ్చి మీ పోర్టర్ మీదనే కంప్లైంట్ రాసి చచ్చిపోతా. చాలా దారుణం అయిపోతుంది మేడం. అప్పులో ఇంటికి వస్తున్నారు, అమ్మ నా బూతులు తిడుతున్నారు, మమ్మల్ని పీకనిక శాతంగా ఎందుకు తెచ్చుకున్నారు అప్పు అంటున్నారు. ఏంటంటే ఒకవేళ కస్టమర్ కంప్లైంట్ 100% కేసు ఓపెన్ కావాలి. ఇక్కడికి వెళ్ళి కేసు ఓపెన్ కావాలి, అక్కడికి వెళ్ళి కేసు ఓపెన్ కావాలి. మీరు అప్డేట్ చేస్తే అమౌంట్ నాకు ఇవ్వాలి ఇప్పుడు, లేదంటే అప్డేట్ చేయొద్దు మీరు. నేను స్క్రీన్ షాట్ తీసినా, వీడియోలు తీసుకున్నా, ఈ అప్డేట్ మాత్రం నేను కన్సూమర్ కోర్టుకి 100% వెళ్తాను. నేను పోర్టర్ మీద లేక కన్సూమర్ కోర్టు తీసుకునకపోతే నేను ఆనే పెట్రోల్ పోసుకొని పోర్టర్ మీద లెటర్ రాసి వచ్చిపోతా. ప్లీజ్ సార్, నేను రిక్వెస్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఇది కస్టమర్ అయితే పేమెంట్ చేస్తారు సార్, కాబట్టి మీకైతే ఈ అమౌంట్ 2010 రూపీస్ మాత్రం మీకు పేమెంట్ వచ్చిందని మెన్షన్ చేస్తాము. అప్డేట్ ఉందో అమౌంట్ అనేది అప్డేట్ చేసుకుంటారు. మేడం అప్డేట్ చేస్తే మీరు 12% కట్ చేసుకుంటారు తెలుసా? హౌస్ స్టేషన్ కు 60 కిలోమీటర్ మేడం, నేను ఇంటికి మళ్ళీ 60 కిలోమీటర్ వెళ్ళాలి. డీజిల్ ఎవరు వస్తారు నాకు? అది ఏం రేట్లు ఇస్తున్నారు మేడం?
ఇప్పుడు కార్ రోడ్ బుక్ చేసుకున్నా కూడా 60 కిలోమీటర్లు రేడితే వాళ్ళకే ఇస్తారు కార్ రోడ్. 2 గంటలు లోడింగ్ ఫ్రీ టైం. కార్ రోడ్ కి పోతే పికప్ చేసుకుంటే పోతే డ్రాప్ చేస్తాడు. 2.5 గంటలు ఫ్రీ టైం ఇచ్చారు. 2 గంటలు వెయిటింగ్ టైం ఇచ్చి కూడా ఎంత తక్కువనా మేడం? దారుణంగా మన పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. ఒకవేళ మీరు కస్టమర్ కన్ఫర్మేషన్ తోనే ట్రిప్ అనేది నమస్తే ఫ్రెండ్స్, ఇక వచ్చేసిన లొకేషన్ కి డ్రాప్ లొకేషన్ కు టైం చూడండి 6:45. కాల్ కూడా రికార్డ్ చేసుకున్నా. మనం ఆడికెళ్ళి బాగా